రోజులుగా కథ చెప్పమని అడుగుతున్నా, నువ్వు చెప్తాను అని ఎస్కేప్ అవుతున్నావు. ఈ రోజు ఎలాగైనా నువ్వు కథ చెప్పు. కథ? అవును. ఏం కదా? దెయ్యం కదా. దెయ్యం కదా? అవును. నేను ధైర్యంగా చెప్తాను, చిన్నపిల్లలు మీరు భయపడతారేమో. ముందు కథ చెప్పు, భయపడేది మేమో నువ్వో తర్వాత తెలుద్దాం. అలాగా, అయితే ఓకే. ఒక ఊర్లో నానా రాఘవా, ఏం చేస్తున్నావమ్మా? కథ చెప్తున్నానమ్మా. ఏం కదా? దెయ్యం కదా. దెయ్యం కదట. దెయ్యానికి భయపడవాడే దెయ్యాని గురించే మాట్లాడతాడు, దెయ్యాల సినిమాలే చూస్తాడు, దెయ్యాల గురించే ఆలోచిస్తాడు. ఒక ఊర్లో ఇప్పుడేమో దెయ్యం కథలు చెప్తాడు, రాత్రి అయ్యాక నాకు నిద్ర లేకుండా హింసిస్తారా? నువ్వైనా చెప్పరా? నాకు దెయ్యం కథలు రావు. అచ్చి, ఆ విషయం నాకు తెలుసు, వాడిని అన్నానికి పిలువు. ఒరే రాఘవా, నాకేం భయలేదన్నయ్య, చాలా ధైర్యంగా కథ చెప్తున్నాను. వాడు ధైర్యంగానే ఉన్నాడు, నువ్వే భయపడుతున్నావు. పిల్లలతోనేగా ఉన్నాడు, వచ్చి తింటాడులే. అవునవును, ఇప్పుడు మాత్రం ధైర్యంగానే ఉంటాడు. ఇంకో 2 నిమిషాల్లో వచ్చి నా చంకెక్కుతాడు. ఒక ఊర్లో ఎన్నిసార్లు ఒక ఊర్లో? తొందరగా దెయ్యానికి వచ్చాయి. బండోడా, గాడిద, దెయ్యం మెల్లగానే వస్తుంది, ఉంటూ. మీకు భయంగా ఉంటే దగ్గరికి రండి, చిన్నపిల్లలు కదా భయపడతారు, దగ్గరికి రండి. ఆ ఊర్లో అదే పెద్దిల్లు, ఆ ఇంట్లో కొంచెం జరుగు. మీరు చిన్నపిల్లలు కదా, భయపడతారేమోనని మధ్యలో వచ్చి కూర్చున్నాను. దగ్గర భయపడకండి, నేనున్నాను, భయపడకండి, ధైర్యంగా ఉండండి. సరే. మీరు బాత్రూమ్కి వెళ్ళాలన్నా, నీళ్లు తాగాలన్నా టక్కున వెళ్ళిపోకండి, పిలవండి, నేను వస్తాను. ఎక్కడ ఆపాను? ఒక ఊర్లో. ఊరేగా, ఎందుకు ఊర్లో సాగదీస్తారు? ఓకే, సారీ. ఒక ఊర్లో ఒక ఇల్లు. ఇల్లా? జస్ట్ ఇల్లరా, మోహన్. ఆ ఇంట్లో గాలి గాలి కాదు, అది ఎండాకాలం. ఈ ఎక్స్ట్రా ఫిట్టింగ్ లేవద్దు, అన్ని పిల్లలను కూడా చూడను, చెవులు కొరికి పరేస్తాను, జాగ్రత్త. పెడుతున్నా చూడండి, నన్ను కన్ఫ్యూజ్ చేయకండి, నాకు ఆకలి, వెళ్ళి బాత్రూంలో. నీకు దెయ్యం కథ చెప్పడం రావట్లే, మేము చెప్తాం. రీ రికార్డింగ్ ఎఫెక్ట్ వద్దురా, ఉట్టి కథ మాత్రం చెప్పండి రా. అప్పుడే థ్రిల్ ఉంటుందిరా, కానీ నేనుంటాను రా. నువ్వు చెప్పే దెయ్యానికి 2 చేతులు 2 కాళ్ళు, నేను చెప్పే దెయ్యానికి 10 చేతులు 10 కాళ్ళు ఉంటాయి. 2 చేతులు 2 కాళ్ళు ఉంటేనే ఉచ్చబడిపోద్ది, 10 చేతులు 10 కాళ్ళు తట్టుకోలేనురా. ఉండు, ఇప్పుడు నేను చెప్తాను. నువ్వు చెప్పేది కథే, కానీ ఇది నిజం. నేను చెప్పేది కొరివి దెయ్యం గురించి. భయంకరంగా ఉంటది, అదుడు కొరివి దెయ్యం. అవును, ఆ దెయ్యం జుట్టంతా విరబోసుకొని కళ్ళు బయటికి వచ్చి చాలా భయంకరంగా. ఏమా నాలుక, అది కూడా తెలీదా నీకు? పెద్ద నాలుక బయటికి వచ్చి దాని మీద మొదలైందిరా, మొదలైంది. ఇప్పుడు వస్తాడు చూడు, ఇప్పుడు వస్తాడు. అమ్మా, వీళ్ళిద్దరూ కలిసి నన్ను భయపెడుతున్నారు. నాన్న రాఘవా, ఇది నీకేమన్నా న్యాయంగా ఉందా? ఒరే, నువ్వు ప్రతిసారి పరిగెత్తుకుంటూ వచ్చి నా చంకెక్కి కూర్చుంటావు. నువ్వు ఇలా కూర్చునే నా చంక చార్లాగా బెండ్ అయిందిరా. రే, నేనేమన్నా కథ చెప్తున్నానా? సోఫాలో కూర్చున్నట్టు ఒయ్యారుగా కూర్చున్నావు. దిగు నానా, దిగురా, దిగు బాబు. అచ్చి, దిగురా. దగ్గరకు వస్తున్నాడు. భయంగా ఉంది, నీ ఒళ్ళో కూర్చుంటా. అన్నయ్య, కుక్క అరుస్తుంది అన్నయ్య. కుక్క కాబట్టి అరుస్తుందిరా. కుక్కలు అరకుండా నక్కలు అరుస్తుంది, అందుకే. అమ్మా అమ్మా, తట్టుకోలేకపోతున్నా. వెళ్ళిరా అమ్మా. అది కదా, రాత్రిళ్ళు నిద్రపోయి చాలా కాలం అయింది. రాత్రులు నిద్రపోయి చాలా రోజులైంది. సరే సరే. హలో ప్రియా, ఒక వారం ఫ్రీయా? రేపే వస్తున్నావా? అయితే వచ్చే కొంచెం సాంబార్ పోయి.
ఏమండోయ్ మా చెల్లెలు ప్రియా రేపు మన ఇంటికి వస్తుందటండి. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఇడ్లీ తినో. వదినాయ్ ఏమిటాయ్ నీ చెల్ల ప్రియ రేపు వస్తుందా? కూర్చో. నాకు పెద్ద విలన్. మీ పెళ్ళ చూసినట్టే లంగా అని నూనె రాసుకొని 2 జళ్ళు అలాగే ఉందా? నో ఒక పక్క చదువు ఒక పక్క మోడలింగ్ చాలా బిజీ. పెద్ద మోడల్ అయిపోయింది. నీకంటే హైటే నోయ్. పర్లేదు స్టూల్ వేసుకుంటా. నీకంటే స్టైల్ గా ఉంటుందో. ఏదో మనకి కొంచెం స్టైల్ ఉంది. నీకంటే మంచి కలరు. ఇట్స్ ఓకే పౌడర్ పోసుకుని వదినా చూడు దేని గురించి మాట్లాడు కలర్ గురించి మాత్రం మాట్లాడుకున్నాను. ఇవన్నీ ధైర్యంగానే మాట్లాడతావు. చిన్నపిల్లలకి చెప్తే అక్కడ నుంచి అసంఖ్య పరిగెట్టి వచ్చి అమ్మ సంఖ్యకి గమని తిను. నాకు అన్నం వద్దు ఏం వద్దు. అమ్మా రామా వెళ్దాం. ఒక్క పూట తినకపోతే చచ్చిపోలే. రామ వెళ్దాం. నీ ఆగడానికి హద్దు లేకుండా పోయిందిరా. చిన్నప్పటి నుంచి తినిపించేప్పుడు నిద్రపుచ్చేప్పుడు దయ్యం కథలు చెప్పి భయపెట్టి ఇప్పుడు ఆగడాలంటున్నావా? రే నాన్న చుచ్చ వస్తే పోయిరా, తర్వాత అర్ధరాత్రి నన్ను లేపి నసపెట్టొద్దు. నిజమే. అమ్మా సరే రా. ఎక్కడికి? ఏంటి తెలియనట్టు అడుగుతున్నావు? నాకు రావట్లేదు నాన్న, నువ్వు వెళ్ళిరా. ఏంటి ఏంటిది? తెల్లే నీకు బాత్రూమ్ వచ్చినా నాకు బాత్రూమ్ వచ్చినా నువ్వు లోపలికి రావాలి. చూసే వాళ్ళందరూ తప్పుగా అనుకుంటారు. ఎవ్వరు బయట నుంచి లోపలికి వచ్చి చూడరు. ఒకవేళ చూసినా నేనేం ఫీల్ అవను. ఈ మాటలకేం తక్కువ లేదు. నువ్వు రా లోపలికి రా. లోపలికి వచ్చి నిలబడు. మా ఏంట్రా? ఏదైనా పాట పాడమ్మా. రారా సరస్సుకు రారా. సరస్సుకు రాను, సంపేయడానికే వస్తాను. ఇంకా ఏం పాడమంటావురా? ఏంటి నువ్వు దయ్యం పాట పాడుతున్నావు? దేవుడు పాట పాడొచ్చుగా. సరే పాడతాలే. దుర్గమ్మ అదే దుర్గమ్మ కరుణించి కాపాడారా దుర్గమ్మ. అది తిరిగి పోసుకో. కామాక్షి అమ్మా కామాక్షి దుష్టులను శిక్షించగరావమ్మా. నిన్ను కొలిచే భక్తులకు అభయమున్న సగు చూపుత జగాలను కాపాడు తల్లి. అంతా నా కర్మరా బాబు. వాకిట్లో ఉండాల్సినవన్నీ తెచ్చి బెడ్రూమ్ లో పడేస్తున్నావు. నువ్వేగా చిన్నప్పుడు నాకు ఇవన్నీ నేర్పించావు. అందుకని అడ్డగాడిదలా పెరిగా కూడా చేస్తావా? అడ్డగాడిదలా పెరిగినా దయ్యం పడుతుంది. నువ్వు జన్మలో మారవురా. అమ్మయ్యా ఈ సెటప్ దాటుకొని ఏ దయ్యం గీయో నా దగ్గరికి రాలేదు. ఒకవేళ వచ్చినా శ్రీ ఆంజనేయం ప్రసన్నాంజనేయం. ఆంజనేయ దయ్యాలు భూతాలు పిశాచాల నుంచి నువ్వే నన్ను కాపాడాలి స్వామి. అయ్యో అమ్మా ఏంట్రా పొద్దున్నే ఒక 5ంటికి లేపావంటే వదిన చెల్లెలు ప్రియా వస్తుంది కదా, వెళ్ళి తను పికప్ చేసుకొని వస్తాను. దాన్ని డ్రైవర్ పికప్ చేస్తాడు. పడక ఐదున్నర కల్లా బండి వచ్చేస్తుందని చెప్పారే, ఇంకా రాలేదేంటి? ఒరేయ్ చిన్నోడా ఏంట్రా పొద్దుటి నుంచి వాకిట్లోనే పడిగాపులు కాస్తున్నావు? ఎవరి కోసం? ఏం లేదమ్మా ఫ్రెండ్స్ వస్తానన్నా. మన ఇల్లు వెతుక్కుంటూ మీ ఫ్రెండ్స్ ఎప్పుడైనా వచ్చారా? వాళ్ళని వెతుక్కుంటూ ఎప్పుడు నువ్వే కదా వెళ్ళేది. నాకు అర్థమైపోయింది. గువ్వ కోసం గుమ్మం దగ్గర ఎదురు చూస్తున్నావని తెలియదా నాకు? గువ్వ కోసం ఏం కాదు. గువ్వ కోసం కాకపోతే అవ్వ కోసమా? నీ ట్రిక్లు నా దగ్గర పనిచేయవి. ఏమనుకున్నావు? ట్రిక్కులు కాకపోతే లుక్కులు. కులుకి ఎక్కువైపోయిందా ఏంటి? ఇంకా రా. అత్తమా ప్రియా వచ్చింది, తొందరగా రండి. తన కోసం మనం వెయిట్ చేస్తున్నాం. తనకి ఏ మాత్రం తెలియకూడదు. తన అందరితో మాట్లాడేటప్పుడు క్యాషువల్ గా వద్దాం. ఏంటి ఎలా ఉన్నావే? బాగున్నాను. వినయంలో మీ అక్కని మించిపోయావు. నన్ను ఆశీర్వదించు. చెల్లెల్ని మించిపోయావు. ఓకే చదువుకుంటున్నారా? క్యాజువల్ గా వస్తున్నాడు అబ్బాయి గారు. హాయ్ హాయ్. ఏంటి చెప్ప పెట్టకుండా సడన్ గా ఎంట్రీ ఇచ్చా? ప్రియ వస్తున్నట్టు వీడికి తెలియదట. అది కదమ్మా, డ్రెస్ చేసుకొని క్యాజువల్ గా బయటకు వెళ్తుంటే హఠాత్తుగా ఎదురైంది. అయితే మరి 5:30కి అలారం పెట్టేది ఎవరు?
నువ్వెలా ఉన్నావు? నువ్వా? నువ్వు సూపర్ 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 గా ఉన్నావు. నేను నీ గురించి అడిగాను. నా గురించా? నేను చాలా బాగున్నాను. పోతే నీ డ్రెస్సింగ్ సెన్స్ సూపర్ గా ఉంది. ఎప్పుడు ఇలాగే మెయింటైన్ చేయి. చాలా బాగుంది తన డ్రెస్సింగ్ సెన్స్. మరిది వయసులో ఉన్న కుర్రాడు ఉన్న ఇంటికి వేసుకొచ్చే బట్టలేనా ఇవి? అక్క, మీ ఇంటికి వస్తున్నాను కాబట్టి నేను ఇంత పద్ధతిగా డ్రెస్ చేసుకుని మరీ వచ్చాను. యాక్చువల్లీ నేను ఈ టైప్లో ఇంత పద్ధతిగా ఎప్పుడు డ్రెస్ చేసుకోనే లేదు. అయ్యో, ఈ పద్ధతి నాకు బాగా నచ్చింది. నచ్చదు మరిది, నచ్చుతుంది మరి. నచ్చకే ఈ డ్రెస్కి ఏం తక్కువని అడుగుతున్నా. అరే ఈ వయసులో కాకపోతే మరి ఏ వయసులో వేసుకుంటుంది కదా. నాకు ఇలాంటి డ్రెస్సులు వేసుకునే అదృష్టం దక్కలేదు. ఎక్కడా మా ఆయన నన్ను అసలు వేసుకునిస్తేగా. అమ్మో, ఈ డ్రెస్ లో నువ్వా? రాఘవా, నేను ఇలాంటి డ్రెస్ వేసుకుంటే ఎలాగుంటానో ఊహించి చూడు. ఒక బృందావనం సోయగం రాఘవ, నేను ఆ డ్రెస్ లో ఎలాగున్నాను? టెర్రర్ గా ఉన్నావు. అంటే సూపర్ గా ఉన్నావు. నన్ను మరీ పొగడకు, నాకు సిగ్గుగా ఉంది. వదినా, పెళ్లికి ముందు నువ్వు కూడా ఇలాగే డ్రెస్ చేసుకునేదాన్ని. నేను ఇంట్లో సవ్యంగా కాపురం చేయడం నీకు ఇష్టం లేదా ఏమిటి? నీ పద్ధతి నాకు చాలా బాగా నచ్చింది. వెళ్ళవే, వెళ్ళి ఫ్రెష్ అయ్యి పో. మీరు కూడా వెళ్ళండి. ఈవినింగ్ స్కూల్ నుంచి వదినా, కొంచెం రావా? ఏమిటయ్యా? క్రికెట్ ఆడడానికి బయటకు వెళ్తున్నాను. ఆట వచ్చేటప్పుడు ప్రియాకి ఏం ఇష్టమో చెప్పావంటే తీసుకొచ్చేస్తాను. ఈ ఇంట్లో ఎన్ని సంవత్సరాల నుంచి ఉంటున్నాను, నాకు ఒక గిఫ్ట్ అన్న కొనిచ్చావటయ్యా నువ్వు? వదినా, నువ్వు ప్రియా ఒకటేనా? కాదా? నువ్వు ఈ ఇంటి రాణి, మరి ప్రియా తను నా కలలు రాణి. ఏదో ఫ్లోలో అన్నాను. సరే చూడు, దాని గిఫ్ట్లు ఏమి నచ్చో. బీచ్ అంటే చాలా ఇష్టం. బీచ్ తీసుకొచ్చి ఇవ్వలేం కదా. అవును కదా, ఇప్పుడు నువ్వు క్రికెట్ ఆడుకో, రేపు దాన్ని బీచ్ కి తీసుకెళ్ళి. బీచ్ లైన్ లో పెట్టేద్దాం. మేము క్రికెట్ ఆడేటప్పుడు భయంకరంగా ఈ పద్ధతి కూడా నాకు చాలా బాగా నచ్చేసింది. ఎక్కడి నుంచి వస్తుందో ఈ బ్యాట్ స్మెల్? ఏమే కామాక్షి? వస్తున్నానండి, వస్తున్నాను. ఏమిటండి? ఏంటి ఇందులోంచి గబ్బు కంపు కొడుతుంది? అవునండి, ఏదో బ్యాడ్ స్మెల్ వస్తుంది. నేనేడిచింది అదే. అయ్యో, దాని కారణం నేను కదండి, నేను చూసుకుంటాను కదా. మీరు ఇలా రండి, కోపగించుకోకండి. ముందు మీరు వెళ్ళి భోజనం చేయండి, నేను చూసుకుంటా. హే రాఘవ, ఇలా కమింగ్ వదినా, కమింగ్. వస్తున్నా. ఏంటయ్యా ఇది? నీ బ్యాగ్ నుంచి బ్యాడ్ స్మెల్ ఏంటి? నా క్రికెట్ బ్యాగ్ నుంచి బ్యాడ్ స్మెల్? అందరికి మర్చిపోయినట్టుంది. వదినా, కొత్త గ్రౌండ్ కి వెళ్ళి ఆడామా, అందుకే బ్యాడ్ స్మెల్. కాము అన్నీ పిలుస్తున్నాడు, తొందరగా వెళ్ళు. పెరిగేసేయమంటారా? ఏంటి ఇంత దూరం ఒంటరిగా వచ్చేసాను? అమ్మా, సారీయా. అమ్మా తొందరగా రా అమ్మా. వస్తున్నాను రా. వెళ్ళండి వెళ్ళండి. ఏంట్రా రామ్మా. అమ్మ అమ్మ నన్ను చంపుతుంటున్నావు. అమ్మా, స్టెంపులు బ్యాట్ కడగబోతున్నాను. అంతవరకు నేను బయటే నుంచోవాలి అంతేగా. పోరా 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 రే. థాంక్స్ అమ్మా. పోరా. అమ్మా ఇప్పుడు చూడమ్మా. పక్కకి పెట్టా. వీడు గొడవ రోజు రోజుకి ఎక్కువైపోతుంది. ఏమా వదినా, ఇప్పుడు స్మెల్ వస్తుంది. ఏమయ్యా, నీకు ముక్కు లేదు, నువ్వే చూసుకో. రాఘవా, ఏంటన్నయ్య? ఆట సామాన్లన్నీ ఇంట్లో వద్దు, ఆ స్టోర్ రూమ్ లో పడాయి. సరే అన్నయ్య. ఇండోర్ రూమ్ లో పడే. పూలి కన్నా గిలి భయం అన్నట్టు నా సేడవ చూసి నేనే భయపడ్డాను. ఇదంతా ఒట్టి బ్రహ్మన్నమాట. దయ్యం లేదు, భూతం లేదు, ఇవన్నీ మన ఇంట్లో ఉండవు. నేనే పెద్ద భూతం. లేదు ఎవరు? సుబ్బమ్మ, సుబ్బు, సుబ్బలక్ష్మి, సుబ్బమ్మ, సుబ్బు. అమ్మగారు, ఏంటే ఇంత రాత్రి ఇక్కడ నిల్చోని ఏడుస్తున్నావేంటే? అమ్మగారు
నేను లోపల పడుకుని ఉన్నానమ్మా. బయట ఏదో ఏడుస్తున్న శబ్దం వినపడింది. నేను బయటకు వచ్చి చూశాను. ఏం జరిగిందో తెలియలేదమ్మా. ఓ ఎర్రి మొహమా, నాకు కూడా ఏడుపు శబ్దం వినిపించింది. కుక్కో పిల్ల ఏడ్చినా కూడా మనిషి ఏడ్చినట్టే ఉంటుంది. అంత మాత్రానికే నువ్వు మంత్రామంగళాన్ని చూసినట్టు ఫేస్ పెడతా ఎలా? పా వెళ్ళి తలుపు మూసుకుని పడుకో. అయితే అది పిల్లో కుక్కో ఏడ్చిన శబ్దం అంటారా? దెయ్యమో భూతమో ఏడ్చిన శబ్దం అనుకున్నావా? నేనే పెద్ద దెయ్యాన్ని. దెయ్యం కనుక నన్ను చూస్తే దేవకుండా పాకుండా నేనే అత్తమ్మా మీ రూమ్ దగ్గరకు వచ్చి వెళ్ళేసరికి ఏం జరిగిందో అని వెతుక్కుంటూ వచ్చాను. మీరేమో నన్ను చేసి చిన్న పిల్లల తడుచుకున్నారు. ఆగిపెట్టి ఒకటి ఇచ్చాను అనుకో. అంత గట్టిగా అరిచారు. ఈ తంటంతా దీని వల్ల చూడు బలిలాగా ఎలా ఖర్చుపోయా. దీనికేదో దెయ్యం కనపడిందట. ఆపవే, నీ గావు గెక్కి వాడు గాలిలో దూసుకొస్తాడా? బతికిపోయాను. ఏంటి సంటాడా? భయపడ్డావా? అవును వదినా, ఎవరో దయ్యం అని గట్టిగా అరిచారు. ఎవరో కాదు నేనే. బరువుగా ఉన్నావు కాస్త. నువ్వా? సారీ వదినా. అందుకే నేను కింద కూర్చున్నాను. దించలేదు చంపేస్తాను ఎదవా. మరిది గారు, వంట ఆవిడ నడుము బాగా పెద్దది ట్రై చేస్తారా? వదినా రాఘవా రా. వచ్చేసా. ఏంటి విషయం? నా వల్ల కావట్లేదు వదినా. నీ వల్ల అవుతుందా అవదా? ఏమిటి నా వల్ల అయ్యేది? నీ వల్ల అవుతుందా అవదా? అర్థమయ్యేటి చెప్పు. వదినా వదినా వదినా, నీ చెల్లెల్ని నేను. నా చెల్లెల్ని? నీ చెల్లెల్ని చెప్పి చావు. లవ్ చేస్తున్నాను వదినా. నువ్వు ఎలాగైనా నాకేం ఎంత ధైర్యం నీకు? హెల్ప్ కావాలా? హెల్ప్. ఐ లవ్ యూ అని చెప్పి తీసుకువెళ్ళిపోవచ్చు కదయ్యా. వదినా వరాలిచ్చే వదిన. నువ్వు దేవత అభేమివు, వాడు అల్లుకుపోతాడు. ఏమే వాడు లవ్ చేయడానికి నువ్వు ఐడియా ఇస్తున్నావా? మరిదికి ఎంత తక్కువమ్మా. ఇలాంటి మొగ్గు దొరకడం నా చెల్లెలు అదృష్టం. తక్కువేం కాదనుకో, కానీ వీడి కలర్ కి దాని కలర్ కి కాంబినేషన్ చాలా డిఫరెన్స్ ఉంది. నువ్వు తల్లివటే? ఏంటి అసలు నువ్వు తల్లివేనా? చూడు, నీ మొగుడితే నా కలరేగా, నీ కడుపునేగా నేను పుట్టాను. లేకపోతే ఏంటి వదినా? వేరే దేని గురించి మాట్లాడినా పర్వాలేదు, కానీ కలర్ గురించి మాత్రం మాట్లాడకూడదు. సరే సరే, నువ్వు దాన్ని లవ్ చేస్తున్నావు, కానీ అది నేను లవ్ చేస్తుందో తెలియాలిగా. నన్ను లవ్ చేయకపోతే కాలేజ్ హాలిడేస్ కి ఇక్కడికి వస్తుందా? తను చూసే చూపును బట్టి నవ్వును బట్టి నన్ను లవ్ చేస్తుందని తెలుసు, కానీ బయటికి చెప్పట్లేదు. అది తెలుసుకోవడానికి నా దగ్గర ఒక మంచి ఐడియా ఉంది. ఏంటది? రేపు ఫ్యామిలీ మొత్తం కట్టుకొని ఆర్కే బీచ్ కి వెళ్ళి అక్కడున్న ఫిగర్స్ తో గుంతలకి డాన్స్ చేశాననుకో, తన మనసులో ఉన్న లవ్ తన్నుకొని వచ్చేస్తుంది. మంచి ఐడియా. ఫ్యామిలీ మొత్తం వెళ్దామా? నాకు గుంతలక్కడి రాదు, మామూలు స్టెప్ పర్లేదు, అడ్జస్ట్ చేసుకుంటాను. నాలుగు పిల్లలు నిలబెట్టి మధ్యన స్లాబ్ వేసి పెయింట్ అయ్యరా. బిల్డింగ్ నేను అసలు భయంతో వస్తుంటే బిల్డింగ్ అంటారేంటి? ఏమండి లేవండి లేవండి. ఏంటే అర్ధరాత్రి నీ గోల? మన ఇంట్లో ఉన్న గుర్రం ఊగుతోంది. నన్ను అడగకుండా మన ఇంట్లో ఎవరు గుర్రం ఉన్నారు? స్టోర్ రూమ్ లో ఉన్న చెక్క గుర్రం ఊగుతోంది. అదేమన్నా మైకేల్ జాక్సన్ ఊగడానికి? అయ్యో, మీరు నాతో రండి, కావాలంటే మీకు చూపిస్తాను. రండి, లేవండి, తొందరగా రండి. అయ్యో, ఇందులో తప్పేం లేదండి, మీరే పడిపోయారు, మన్నించండి, క్షమించండి. రండి. కింద పడ్డా నేను ఎవరితో చెప్పను. నిజంగా ఎవరికి చెప్పండి. చూసుకుని వెళ్ళండి, చూసుకుని జాగ్రత్తగా. దేవుడా, అదిగో చూసారా గుర్రం ఊగుతుంది. మైకేల్ జాక్సన్ అని అడిగారుగా, ఎలా ఊగుతుందో చూడండి. అయ్యో, ఏమండి ఎక్కడికి వెళ్తున్నారండి? నన్ను ఒంటరిగా వదిలి చలికండి. ఆగిందే. మీరు కిటికీ వేసారుగా, గుర్రం ఆగిపోయింది. చెక్క గుర్రం తెలుసండి, గాలికి ఊగింది. అర్థమైంది. మరి ఏం పీకుదాం? నన్ను అంత అర్జెంట్గా లేపావు. అర్ధరాత్రి లేవటం, నోటుకు వచ్చినట్టు వాగటం. అయ్యో, క్షమించండి. అంటే చాలు, కాళ్ళమే పడిపోతాం. ఇంకోసారి అర్ధరాత్రి లేపావా పెళ్ళవని కూడా చూడండి. వస్తున్నానండి. అర్ధరాత్రి లేపి హింస పెట్టేస్తుంది. నిద్రమత్తులో ఇలా కూడా జరుగుతుందేమో. నిద్రమత్తే లేకుంటే నేను ఏంటే లోపల నన్ను ఒక్కదాన్ని వదిలేసి వచ్చారు కదా. వస్తున్నా. ఉదయాన్నే 5 గంటల ఫ్లైట్ కంపల్సరీగా బెంగళూరుకి వెళ్ళాలి. మతి లేకుండా గుర్రం ఊగుతుంది, అదే ఆడుతుంది, డిస్టర్బ్ చేస్తామే. ఊరు వెళ్తున్నారని చెప్పనే లేదే. చెప్పానుగా, అమ్మతో చెప్పు. చిన్నాడా, రాఘవా, పూజలోని వస్తువులు ఏమన్నా తీసుకొచ్చి పెట్టా? బైక్. వారిని బైక్ తీసుకొచ్చి నట్టింట్లో పెడతావా? కొట్టానంట. వేరేదైనా ఉంటే తీసుకొచ్చి పెట్టు. నా క్రికెట్ బ్యాగ్ తీసుకొచ్చి పెట్టు. ఓయ్, మీరేం పెట్టారు? పెట్టా.
సరస్వతి మాత అన్ని బెట్టి మ్యాచ్ల్లోనూ నేనే గెలవాలి. ఒరే రాఘవా, ఈ టెంకాయ కొట్టి తీసుకురారా. ఇంకెక్కడ కొట్టమంటావమ్మా? నా నెత్తిన కొట్టు, వెళ్ళి బయట కొట్టరా. ఉండు 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 ఉండు, దీంతో కొట్టు. ఒకే దెబ్బకి పగలు కొట్టగలవా? 2-3 దెబ్బలు వేయాలా? మేము టెంకాయ అయినా గుమ్మడికాయ అయినా ఒకే దెబ్బకి పగలు కొడతాం. చూద్దాం. వాట్ ఎ పవర్! సూపర్ సూపరా! టెంకాయ కొట్టావా? అమ్మా టెంకాయ నానా ఏంట్రాది? ఏంటిది? టెంకాయని రెండుగా కొట్రా అంటే ఇలా టెంకాయ ముక్కను చూపిస్తావేంట్రా? అది కాదమ్మా. మీ అబ్బాయిది సూపర్ పవర్ అంటే టచ్ చేయగానే టెంకాయ ముక్కలు ముక్కలుగా బదులు. అవునమ్మా, నా పవర్ నాకే తెలియలేదమ్మా. నీ పవర్ టెంకాయ పగల కొట్టడంలో చూపిస్తావా? మొహం పచ్చడి అయిపోతుంది. అయ్యో, గుడికి టైం అయిపోతుంది. నువ్వు ఇంకో టెంకాయ స్వామి నమస్కారం అండి. నమస్కారం, కూర్చోండి. మా ఇంట్లో ఓ చిన్న సమస్య వచ్చింది. ఏమిటా సమస్య? మా ఇంట్లోకి ఏదో దుష్ట శక్తి ప్రవేశించి మమ్మల్ని తెగ భయపెడుతోందండి. రాత్రి అయితే చాలు మా ఇంట్లో ఎవరో ఏడుస్తున్న వింత శబ్దాలు వినపడుతున్నాయి స్వామి. వెళ్ళి చూస్తే ఉన్నట్టుండి ఎవరో మా ముందుకు వచ్చి మాయమైనట్టు అనిపిస్తుంది స్వామి. అత్తమ్మా, ఇదేది నాతో చెప్పలేదే? చెప్తే నా పరువు పోతుందని. మీరిచ్చారే నిమ్మకాయ, దాన్ని కూడా విసిరి పరేమని నా గొంతు నులివిందండి. స్వామి స్వామి, అది ఏంటని తెలుసుకోవడానికి మీరే ఏదైనా దారి చెప్పండి స్వామి. దాని గురించి గుళ్ళో ఎందుకులేండి, ఇంట్లో మాట్లాడుకుందాం. యావా, ఆ రాఘవని ఊరికి పంపించడానికి ఐడియా చెప్తానని చెప్పి నువ్వేంట కాలు కాలిన పిల్లిలా అటు ఇటు తిరుగుతున్నా? లేదత్తమ్మా, ఆలోచిస్తున్నాను. ఏమైంది? ఐడియా వచ్చింది. ఏం ఐడియా? మా నాన్నకి ఒంట్లో బాలేదని ఫోన్ వచ్చిందని చెప్పి మా చెల్లిని ఊరు పంపించేస్తాను. ఏంటే నువ్వు? అది ఊరికెళ్తే చాలా వీడు వెళ్ళాలిగా. లేదత్తమ్మా, ప్రియ వెళ్తే దాని వెనకే మనవాడు వెళ్ళడు. నాకు ఈ ఐడియా రాలేదే. కామాక్షి, నీకు నిజంగానే బుర్ర ఉంది. అంత మీ నీ మరిది వస్తున్నాడు, యాక్టింగ్ చేయి, యాక్టింగ్ చేయి. ఏంటి ఇద్దరు సైలెంట్ గా ఉన్నారు? గొడవపడ్డ లవర్స్ పార్క్ లో ఎడమో పడమోగా కూర్చున్నట్టు మా అమ్మ అటువైపు, మీ అమ్మ ఇటువైపు తిరిగి కూర్చున్నారండి. ఒకవేళ ఇవాళ మా అమ్మ మీ అమ్మ కాళ్ళ మీద పడలేదేమో. నేను అదే అనుకుంటున్నాను. అయ్యుండొచ్చు. వదినా పట్టలే, మా నాన్న ఒంట్లో బాలేదని ఫోన్ వచ్చింది. ఒంట్లో బాలేదనక ఫోన్ వచ్చింది, ఏదో పోయినట్టు ఏడుస్తావే. టైంకి వెళ్ళకపోతే పైకి అన్ని కూడా ఊళ్ళో లేడే. పోనీ నువ్వు వెళ్ళడానికి ట్రైన్ టికెట్ బుక్ చేసేమంటావా? ప్రియాని మాత్రమే పంపిద్దాం అనుకుంటున్నా. ఏమైంది? చేరిగొండలా సౌండ్ ఏంటి? నిన్నే గుండె నొప్పొదినా. మావయ్య కుంట్లో బాగలేదా? ఇప్పటి వరకు అదే కదా చెప్పాను. సరిగ్గా వినిపించుకోలేదు. అమ్మా అమ్మా ఏంటి నాన్న? ఏమైందమ్మా? మావయ్యకి బాగోలేదని సరికి గుండెపోటు వచ్చిందా? అయ్యో, మావయ్య అంటే ఎంత ప్రేమో. ఏనా నువ్వే ప్రియని తీసుకెళ్లి ఊళ్ళో దింపిరా వచ్చినా? చూసావటే, ఇప్పుడేమైంది నీ గుండెపోటు? అలాగే ఈ పిల్లల్ని కూడా తీసుకువెళ్ళొచ్చు కదా. వదినా, పిల్లలే వద్దు, నేను ప్రియ మాత్రం వెళ్ళొస్తాం ప్లీజ్. మేము వస్తాం. అది మా నాన్నగారు చివరిసారి పిల్లల్ని చూడాలని ఆశపడుతున్నారు. దీని బాబుకు బాగోపోయినా దీని గ్లామర్ కేం తక్కువ లేదు. నాన్న కుంట్లో బాగాలేదంటే నాన్న కొంట్లో ఏం చేస్తున్నావురా? ఏం చేస్తున్నావు? నాన్న కుంట్లో బాగాలేదనగానే కళ్ళు తిరిగి కింద పడిపోతారు కదా, అందుకే అడ్వాన్స్ గా పట్టుకున్నాను. వెళ్ళండి వెళ్ళండి వెళ్ళండి, త్వరగా బయలుదేరండి. ఇప్పటి నుంచే మనకి ఇంట్లో చాలా పని ఉంది. అయ్యా కవ్వాయ్, నేను రమ్మన్నప్పుడు లోపలికి వస్తే చాలు, సడన్ గా వదిలేకు. ఎందుకంటే నాకు పశువులు అంటే చాలా భయం. నాకు కూడా నమ శివాయ.
శివాయ ఓం నమః శివాయ ఓం నమః శివాయ. మన ఇంట్లో దెయ్యం లేదు. కొబ్బరికాయ తిరుగుతుందమ్మా. నెక్స్ట్ ఆవుకి మీల్స్ పెట్టి చూద్దామే కావాకి. అయ్యా గబాయ్ రండి, కౌన్సిలి లోపలికి తీసుకురండి. గోమాత మీల్స్ ని మింగమ్మా. అటువైపు చూస్తా వీడి తల్లి. అమ్మా ఈ ఇంట్లో ఏదో ఉందమ్మా, ఈ ఇంట్లో ఉండద్దు, మీరు ఖాళీ చేసి వెళ్ళిపోండి. అది మాకు తెలిసి పోవయ్యా. ఇంట్లో దయ్యం ఉందని 75% కన్ఫర్మ్ అయిపోయిందిగా. ఇంకా బ్లడ్ టెస్ట్ అవసరమా? ఏది ఏమైనా మా ఆయన ఎంతో ఆశపడి కట్టించిన ఇల్లు, దీన్ని వదిలి వెళ్ళడానికి నాకు మనసు రావట్లేదే. ఇంకొకే ఒక టెస్ట్, అప్పుడు దెయ్యం రాకపోతే ఈ ఇంట్లో మనం సంతోషంగా ఉండొచ్చు కదే. ప్లీజ్ కోఆపరేషన్ చెయ్యవే బంగారం. చేసేస్తాలే. ఇదిగో మెయిన్ ఆఫ్ చేసేస్తున్నా. అమ్మమ్మ కామాచమ్మ మీనాచమ్మ అంకాళమ్మ గంకాళమ్మ మీ అమ్మ మా అమ్మ అందరం మనం కలిసి మా పల్లి కాపాడంటమ్మా. పెట్టవే కామాచి, చెప్ప పెట్టకుండా నన్ను చోలాగా వదిలి వెళ్ళకే తల్లి. ఉండవే అయ్యా, రక్తం ఇచ్చేసి వెళ్తా. ఉండవే, రక్తం మీద తొందరగా అయిపోండి. అయ్యో అది వచ్చేలా ఉంది. రక్తం చుక్కకి వేయండి, అది వచ్చేస్తుంది. అయ్యా ఉండవే, కూర్చుంటా. తొందరగా కూర్చు సావు. ప్రాణం పోతే తిరిగి వస్తుందా? దెయ్యం వల్ల నాకు ఇంట్లో మర్యాద లేకుండా పోయింది. ప్రాణమే పోయేలా ఉంది. కూర్చో. వెయ్యి. ఎందుకు ఏడుస్తున్నారు? ఇప్పుడు ఏమైందని? ఏమో ఏడు పాపండి. ముందా ముసు తీయండమ్మా. ఏమైందని అడుగుతున్నాను. అమ్మా దెయ్యాన్ని తరిగి కొడతానని మీతో అబద్ధం చెప్పి డబ్బు గుంజే రకాన్ని కాదు. ఆ పని చేయడానికి వేరే వాళ్ళు ఉన్నారు, వెళ్ళి వాళ్ళు. అయ్యా దెయ్యాన్ని కనిపెట్టడానికి మాత్రం రూట్ క్లియర్ గా చెప్పారు. తర్వాత ఎస్కేప్ అవుతారే స్వామి, ఇది న్యాయమా? తెలియని విద్య తెలియదనే చెప్పాలి కదమ్మా. ఏనికి దెయ్యం అంటే దడ అనుకుంటాను, అందుకే నైస్ గా జారుకోవాలని చూస్తా. దేవుడి ముందు కూర్చుని దడాగిడా అంటూ మాట్లాడతారేమిటి? వెళ్ళండి. స్వామి రండి స్వామి, రండి స్వామి. ఆ పూజారి గారు సడన్ గా మాకు చెయ్యిచ్చారు. మీరైనా ఈ ఇంట్లో ఉన్న దయ్యాల్ని తరిమి కొట్టండి స్వామి. రండి స్వామి. అంతా బుస్. రండి స్వామి, రండి రండి రండి. బతకడానికి దారి తెలియకపోతే రాత్రి మనిద్దరం డిసైడ్ చేసుకుని పొద్దున్నే బోర్డు తగిలించాం. ఈలోగా ఇంత పెద్ద బేరం దొరికింది కదరా. దెయ్యాన్ని తరడానికి ఇంత డిమాండ్ ఉందా?
అవును బాస్, ఇలాంటి వాళ్ళ వల్లే మళ్ళాంటి వాళ్ళకి మంచి ఆఫర్లు వస్తున్నాయి బాస్. ఇదిగో కొట్టం బాసు అన్నాన్ని పిలవడం లాంటివి జైల్లో పెట్టుకో. ఇక్కడ నువ్వు శిష్యుడివి, నేను గురువుని. రండి 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 వచ్చి దెయ్యాన్ని తరిమి కొట్టండి స్వామి. ఏంటి వాలకం చూస్తుంటే నిజంగానే దెయ్యం ఉన్నట్టుందిరా. అనవసరంగా ఓవర్ యాక్టింగ్ చేసి లేని దెయ్యాన్ని పిలవక కాసేపు ఆంజనేయ దండకాన్ని చదువుదాం, నిజాన్ని సరిపోయినట్టు నటిద్దాం, పేమెంట్ తీసుకుని చెక్ చేద్దాం. మానవా మానవా ఏమి కోరిక చెప్పవా చెప్పవా. ఇలా ఇవ్వు మొహమండ. ఆంజనేయ దండకానికి బదులు చిరంజీవి గారు అంది సినిమాలో మానవా మానవ పాట పాడతా వింటరా. సారీ బాస్, కూర్చొని కన్ఫ్యూషన్ లో బుక్ మారింది. ఆంజనేయ దండక ఇప్పుడు కరెక్ట్ గా చదువుతా. శ్రీ ఆంజనేయం ప్రసన్నాంజనేయం ప్రభా. నేనే ఇప్పుడు మిమిక్రీ చేసేది, ఇప్పుడు నువ్వు చేస్తావేంటి? రే అది నా వాయిస్ కాదురా, నేను మిమిక్రీ చేయటం ఏంటి? ఇక్కడ మనం మాత్రమే కాకుండా ఇంకెవరో ఉన్నట్టుగా నాకు ఫీలింగ్. నాకు చాలా భయంగా ఉంది, చచ్చిపోతానేమో. నలుగురు బాగుండాలి అంటే ఒక్కడు చావడంలో తప్పు లేదు. ఎవర్రా నలుగురు? నేను, నా భార్య, నా ఇద్దరు పిల్లలు. నేను నిన్ను కొట్టాను, నన్నెవరు కొట్టారు? దెయ్యాన్ని పట్టేశారా? చూస్తారా? మళ్ళీ ఈ దయ్యం మా ఇంటికి రాదు కదా. భయపడకండి, ఇందులో బంధించాక చచ్చినా రాదు. స్వామి మీ పంచులు ఏమైపోయాయి? పంచితో పంచిచ్చేసరికి దెయ్యం పటాపంచలైంది. చూడండి, ఈ దేశం కోసం రక్తం చిందించిన వాడిని ఎందరో చూసుంటారు, ఇప్పుడు మీ ఇంటి కోసం రక్తం చిందించిన వాడిని చూస్తారా? అబౌట్ కరెంట్ షాక్ కొట్టిన కాకి పడున్నారు. షాక్ కొట్టిన కాకి ట్రీట్మెంట్ చేయించాలంటే అమౌంట్ కాస్త ఎక్కువ. 20,000 మాట్లాడుకుంది కానీ 30,000 ఇస్తున్నానా? ఇచ్చేయండి ఇచ్చేయండి. ఇదిగానండి. మీరు మీ ఇంటిని క్లీన్ చేసుకుని మీ పని చూసుకోండి, నేను నా పని చూస్తాను. ఏంటి మెరుగులు తిరుగుతున్నాడు? అలవాటు ప్రకారం డైలాగ్ అడగాలి. అడిగేశాడు. ఏం నీకు తెలీదా? తెలియదు. పేమెంట్ మొత్తం నొక్కేయచ్చు. చెప్పుతే గుద్ది. అరే వదలే వదలే వదలే. బట్టల షాప్ లో నువ్వు చీర కట్టుకోలేదు, నేనే నీకు కట్టాను. చాలా దానికి ముఖమేంటి రమ్మని పెట్టుకున్నా? అలా చెప్పు, ఏదో నేనే కట్టుకున్నట్టు చెప్తావా? అవునవునా. ఏం వెతుకుతుంది మీ అమ్మ? కామాక్షి, పెళ్లి రోజు మీ ఇద్దరు అక్కడ ఏకాంతంగా గడుపుతారని మేము ఇక్కడికి వచ్చి కూర్చుంటే నువ్వు ఇక్కడే వెతుకుతున్నావు. ఏం లేదు, నా గాజులు కనబట్టలేదు, అందుకే ఇల్లంతా వెతుకుతున్నాను. గాజులు కనబడట్లేదా? బీరువాలో ఎక్కడైనా పెట్టుంటా, వెళ్ళి వెతుకు. వదినా, అయ్యయ్యో, ఈ రాఘవ్ ఎప్పుడెందుకు పిలుస్తున్నాడు? ఈసారి ఏం చేస్తాడో? వస్తున్నా. అయ్యో దేవుడా, కాపాడు. ఏంటయ్యా? వదినా, నా రూమ్ లో హీటర్ పనిచేయట్లేదు, నేను నీ రూమ్ లో స్నానం చేస్తాను. అత్తమ్మ పూజకి రమ్మన్నారు, తొందరగా వెళ్ళాలి. బయటికి వెళ్ళాలి వదినా. సరే సరే, నువ్వే చదువు గాని. రాత్రి ఏంటయ్యా చేతికి నా గాజులు వేసుకుని అలా భయపెట్టావు? నేను నీ గాజులు వేసుకుని నిన్ను భయపెట్టాను. వెళ్ళు, మంచి డాక్టర్ని కలవదునా. ఏంటి తను వెళ్ళి డాక్టర్ని కలవమంటున్నాడు? నేను బానే ఉన్నానే, కానీ ఇతని భయపెట్టి చంపుతున్నాడు. ఇప్పుడేం చేస్తాడు? వెళ్ళి స్నానం చేయ, వెళ్ళు. దేవుడా, ఏంటిదంతా? అయ్యయ్యో, నేను స్నానానికి పెట్టుకున్న పసుపు ఎవరు రాసేసుకున్నారు? ఏంటి బాత్రూమ్ అంతా పసుపు పసుపుగా ఉంది? అయ్యయ్యో, అంటే రాఘవ పసుపు పసుపు స్నానం చేశాడా? అయ్యో, ఇల్లంతా పసుపుమయంగా మారిపోయింది. 2 ఫ్లోర్లకి అయితే పర్మిషన్ దొరుకుతుంది, 3వ ఫ్లోర్ పర్మిషన్ కొంచెం కష్టం. ఆ తర్వాత మీ ఇష్టం. మా ఉద్దేశం ఏంటంటే ఈ ప్లాను. ఎక్స్క్యూజ్ మీ.
హలో. ఏమిటి ముఖ్యమైన విషయం చెప్పాలి, మీరు షాక్ అవ్వకండి. మీటింగ్లో ఉన్నాను, చెప్పు. మీ తమ్ముడు పసుపు రాసుకుని స్నానం చేశాడండి. ఒక్క నిమిషం. ఏమే అసలు ఏమైంది నీకు? అయ్యో నిజం చెప్తున్నాను, నన్ను నమ్మండి. రాత్రేమో గాజులు వేసుకున్నాడు అన్నావు, ఇప్పుడేమో ఫోన్ చేసి పసుపు రాసుకుంటున్నాడు అంటున్నావు. రేపు నీ చీర కట్టుకుంటాడంటవా? చెప్పడం మర్చిపోయాను, ఆల్రెడీ కట్టేసుకున్నాడండి. మన పెళ్లి రోజున బట్టలు కొనడానికి షాప్కి వెళ్ళావా, అక్కడ రెడ్ సారీ తీసుకుని కట్టేసుకున్నాడు. ఏంటంటే ఏడుపు వినిపిస్తుంది? వద్దే, నేను వర్క్లో ఉండగా డిస్టర్బ్ చేసావో నాకు పిచ్చ కోపం వస్తుంది. ఏమన్నారు? కోపం వస్తుంది. నాకు ఆల్రెడీ కోపం వచ్చేసింది. ఏంటి నీకు వచ్చేసిందా? ఇదిగో ఇప్పుడే వస్తున్నానే. ఏయ్ ఏంటి నీ గోళ? ఏంటండి వచ్చి రాగానే అలా అరుస్తున్నారు? ఒక మనిషి ఆఫీస్లో ప్రశాంతంగా పని చేసుకోవాలా వద్దా? రాత్రంతా నన్ను నిద్రపడకుండా రాఘవని గాజులు వేసుకుని మేడపై నేను భయపెట్టాడన్నావు. ఈవేళేమో బాత్రూంలో పసుపు రాసుకుని స్నానం చేశాడని ఆఫీస్కి ఫోన్ చేసి టార్చర్ పెడుతున్నావు నువ్వు. వద్దండి వద్దు, ఈ విషయంలో మీకు నాకు గొడవద్దు. ఇలా చూడండి, ఇక్కడ పసుపు పెట్టాను, ఆ పక్కన కుంకుమ కూడా పెట్టాను. ఇప్పుడు అతను వస్తాడు, పసుపు రాసుకుని స్నానం చేస్తాడు, కుంకుమ బొట్టు కూడా పెట్టుకుంటాడు. మీరే చూస్తారుగా. ఆ తర్వాత మీ ఇష్టం, మీ తమ్ముడి ఇష్టం. ఎన్నిసార్లు చెప్పినా చెప్పింది అది చెప్పేది నిజమే. అరే ఏంటమ్మా నువ్వు కూడా తనతో చేరి? మీ పెళ్లి రోజుకి చీర కొందామని షాపుకి వెళ్ళామా, అక్కడ ఈ ప్రబుద్ధుడు రెడ్ కలర్ అంటూ చీరలన్నీ మార్చి కట్టుకున్నాడు రా. నేను పటేల్మని ఒకటి ఇచ్చిన తర్వాత ఏమడిగాడో తెలుసా? ఈ చీరలన్నీ నాకు కడతావేంటి అన్నాడు. సరదాకి తమాషా చేస్తున్నాడు. నేను తమాషానే అనుకున్నా. ఆ తర్వాత వాడు స్నానం చేసిన చోటుని ఇది చూపించింది. బాత్రూమ్ అంతా పసుపు నీళ్ళే. అంతేకాదు వాడి పాదాల అచ్చులతో ఇల్లంతా పసుపు మయం. దీన్ని తమాషా అంటారా? ఇప్పుడు ఎక్కడాడు? ఎవరికి తెలుసు? ఎప్పుడు వస్తాడు? తిరుగుళ్ళు పూర్తి అయ్యాక. మగోడు పసుపు రాసుకుని స్నానం చేస్తున్నాడట. ఏ ఇంట్లోనూ జరగదు. ఈ ఇంట్లో జరిగింది చెప్పు తగ్గుద్ది. రానివ్వండి, మీరు చెప్పినట్టు ఆడి పసుపు రాసుకుని స్నానం చేయకుండా ఉండాలి. అమ్మ పెళ్ళమని కొడుతున్నాం. ఇద్దరిని మెడబెట్టుకుని బయటికి ఎంటేస్తాను. హోంవర్క్ చేసావా? ఎక్కడికి వెళ్ళి వస్తున్నావు? నువ్వు తిను. బయటికి వెళ్ళొస్తున్నాను. చాలా టైర్డ్గా ఉన్నావే. తిన్నావా? లేదు. వెళ్ళి స్నానం చేసేసరా, తిందాం. రాఘవ, నీ బాత్రూంలో హీటర్ పనిచేయట్లేదు అన్నావుగా, అది ఇంకా అలాగే ఉంది. కింద బాత్రూంలో నీ బట్టలు అవి పెట్టాను, ఇక్కడే స్నానం చేసాయి. ఆ ఫిష్ గ్రేవీ వేసుకో. సరే. ఇక్కడే స్నానం చేయమనగానే ఎలా ఒప్పుకున్నాడో చూడు. మీరు తింటూ ఉండండి, ఇప్పుడే వచ్చేస్తాం. ఓకే, సైలెంట్ గా రా. చుట్టూ తిరిగి చూస్తున్నా. ఇప్పుడు చుట్టూ చూస్తాడు, తర్వాత ఒళ్ళంతా పసుపు రాసుకుంటాడు. సీన్ మిస్ అయిపోకుండా చూడండి. వీడి కాళ్ళేంటి కథాకళి చేస్తున్నాయి? ఏమండి కాళ్ళెందుకు వణుకుతున్నాయి? వణుకుతున్నాయా? లేదే. వణుకుతున్నాయండి. ఏంటి తమ్ముడు పసుపు రాసుకోవడం చూడగానే కాళ్ళు వణికాయా? చూసారా? నువ్వు చెప్పిందంతా నిజమేనే. లోపల మా వంశ గౌరవం మటాష్. ఇప్పుడు పాటే పాడుతున్నాడు, తర్వాత కచేరీ మొదలు పెడతాడు. ఈ విషయం ముందే చెప్పాను, విన్నారా? నీ క్షమాపణ మంటిపోను. ఇట్రా నేను చూస్తా. జరుగు. హైట్ చాలట్లేదు. ఉండరా. రాత్రి నుంచి కాలు మడతెట్టి నీళ్ళకి పోయి కూర్చున్నా. గడప గడపడగా ఉంది. బాత్రూమ్ తల్లి వెను కూడా చూడు, చంపేస్తాను నిన్ను. చిన్నోడైతే బాత్రూమ్కి వెళ్ళాలన్నా నన్ను మర్యాదగా పిలుస్తాడు. నువ్వేంట్రా చంపేస్తానని కసురుతున్నా? దెయ్యమమ్మా, భయంగా ఉందమ్మా. నీకు మెల్లగా పిలవటం రాదా? అయ్యో సారీ అండి, క్షమించండి. పెద్దవాళ్ళు మీరు ఇలా భయపడుతూ కూర్చుంటే రాఘవన్ దర్గాకి తీసుకెళ్తే ఎవరో వదిలిస్తారు. రండి. రాఘవనా? నా వల్ల కాదు. అయ్యో నా బిడ్డకి ఎలాగైనా దయ్యాన్ని వదిలించాలి. నేను వస్తాను. కాము, వాడు ఏ పరిస్థితిలో ఉన్నాడు? వాడిలా ఉన్నాడా లేక దానిలా ఉన్నాడా?
నేను ఒక్కదాన్ని చూడడానికి ధైర్యం ఎక్కడుంది? ముగ్గురం కలిసి వెళ్ళి చూద్దాంలండి. నువ్వు ఇరికించడం తిట్టవే. రారా వెళ్ళి చూడండి. ఆంజనేయ అద్దగం దుప్పటి ఇక్కడే పెట్టి రారా. దర్గాకని తెలిస్తే వస్తాడా రాడా? పిలవండి. మీరే పిలవండి. రాఘవా, రాఘవా. ఏంటి రాగాలు? గట్టిగా పిలవండి. వచ్చాడు వచ్చాడు. మా నేను భయపడతానని తెలుసు కదా, నన్ను ఎందుకు ఒంటరిగా వదిలేసు? రే వీడు భయపడతాడట. అమ్మా ఏంటిది నువ్వు అనే విభూతి రాసుకొని ఉన్నారు? అది అన్నయ్య రాత్రి దేన్నో చూసి భయపడ్డాడట. దేని చూసి భయపడ్డాడు? అదేం లేదు చంటబ్బాయ్, వీడికి ఒంట్లో బాగలేదు, అందుకే దర్గాకి తీసుకెళ్లి మంత్రిద్దాం అనుకుంటున్నాం. నువ్వు వస్తావా? వద్దులే. లేదమ్మా నేను వస్తానమ్మా. నా ఒళ్ళంతా పులిసిపోయింది, ఎవరో 10 మంది కలిసి కొట్టినట్టు. విన్నావట? వీడిని 10 మంది కలిసి కొట్టినట్టుందట. ఉంటుంది ఉంటుంది. రా బంగారా, రా నాన్న. పదండి బండి. దేవుడా ఎలాగైనా నన్ను కాపా. ఏంటి గుళ్ళో ప్రదక్షిణం చేసినట్టు చేస్తున్నాడు? పదండి. మీరు వెళ్తుండండి, నేను పూజ సామాన్ తీసుకొస్తాను. రా నాన్న, స్వామికి దండం పెట్టుకుందాం. రా దండం పెట్టుకో. లోపలికి రా నాన్న, రా. ఏంటో నువ్వు నన్ను ఒంటరిగా వదిలేసి వెళ్ళిపోతున్నావు? నాకు భయంగా ఉందిరా. అయ్యో అన్ని నేను చూసుకుంటానని చెప్పి ఇప్పుడు నన్ను ఒంటరిగా వదిలేసి వెళ్ళిపోతున్నావు. రానా రానా. అయ్యయ్యో ఒరే బండోడా, నువ్వేంట్రా ఇంట్లో బెడ్రూమ్ లో చాపేసి పడుకున్నట్టుగా రోడ్డు మీద పడుకు. చల్లగా చూడు తల్లి. కప్పెట్టిన దెయ్యాల్ని కాముగా ఇంట్లోకి తెచ్చి అందరి కూసాలు కదిలించి ఇప్పుడే మెరగని వాడిలా విభూది పూసుకుని కూర్చున్నాడు చూడు. బాబు ఏం ఆలోచిస్తున్నావు బాబు? ఇంకా ఏ గ్రౌండ్ లో ఏ దయ్యాలున్నాయి, వాటిని ఎలా ఇంటికి తీసుకొద్దామని ఆలోచిస్తున్నావా? జరిగిందంతా ఒక పీడ కళ అనుకుని నోరు మూసుకుని పాడుకో. మా కాంచనక్కకి ఎంత కష్టం వచ్చిందో. ఏంట్రా తాయెత్తుని అదే పనిగా చూస్తున్నావు? రాఘవా, నీకు ఆల్రెడీ హెల్పింగ్ టెండర్ ఎక్కువ. సాయం పేరుతో తాయెత్తుని తీసేయకు. మళ్ళీ ఏ దయ్యంతోడు నేను దెబ్బలు తినలేనురా. అమ్మా ఒక విషయం చెప్తాను, తప్పుగా అనుకోగా. బంగారం, కాంచన లాంటి ఒక అక్క మన ఇంట్లోనూ పుట్టి తనని ఎవరైనా చంపేశారనుకో, నువ్వు ఊరుకునేదాను అమ్మా? అదంతా వాస్తవమే, కానీ ఇది దెయ్యం రా. తాయెత్తుని విప్పకూడదు. నేనేం తాయెత్తు విప్పను, అసలు విప్పను. నువ్వు పడుకో పడుకో, విప్పను. అందరికీ మంచి చేసి నన్ను మాత్రం నట్టేట్లో ముంచుతావా? నేను నెల నా చుట్టూ తెప్పించుకోవాలో నాకు బాగా తెలుసు. ఇప్పుడు దాకా నువ్వు ఎక్కంది నా ఒక్కదాన్ని చంకే, ఇప్పుడు నా మీద ఎక్కేసావా? నీ మీద ఎక్కకుండా ఇంకెవరి మీద ఎక్కమంటావు? ఏంటి మీ గొడవ? డాక్టర్ తో నన్ను కొట్టి